మీరు మీకు కలిగిన దానిలోంచి ఇచ్చేటట్టయితే మీరు కేవలం అల్పమైన దాన్నే ఇచ్చినట్టు అవుతుంది. మీరు మిమ్మల్నే ఇచ్చుకున్నప్పుడు మాత్రమే అది నిజంగా ఇవ్వడము అవుతుంది. మీ సొత్తంటే ఏమిటి? రేపటికి మీకు అవసరమవుతుందనే భయం వల్ల జాగ్రత్తగా పెట్టుకున్న మిగుల్చుకున్న వస్తువులు. మరి రేపు పుణ్యక్షేత్రాల తీర్థయాత్రకు బయలుదేరిన యాత్రికుల వెనువెంట బయలుదేరిన అతి తెలివి కలిగిన కుక్క రేపు తనకు ఉపయోగపడుతుందని జాడలేని ఇసుకలో ఎముకలు పూడ్చిపెడితే అది వాటి ప్రయోజనాన్ని పొందగలదా? అవసరం భయమేమిటి? అవసరమే కదా. మీ బావి నీళ్లతో నిండి తొణుకుతున్నప్పటికీ మీకు దాహపు భయముంటే ఆ దాహం తీర్చలేనిదా? తమ దగ్గర ఉన్న అమితంలోంచి అల్పాన్ని మాత్రమే ఇచ్చేవారు కొందరు. వాళ్ళ గుర్తింపు కోసం ఇస్తారు. వాళ్ళ లోపల దాగిన ఈ కోరిక వారి కానుకలను చేదుగా మారుస్తుంది. మరికొందరు వారి దగ్గర కేవలం అల్పమే ఉంటుంది. వాళ్ళు ఉన్నదంతా ఇస్తారు. వీళ్ళే జీవితం పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళు, జీవితపు విపుల ఔదార్యం పట్ల నమ్మకము ఉన్నవాళ్ళు. ఇలాంటి వారి భోషానం ఎన్నడూ ఖాళీ కాదు. ఆనందంతో ఇచ్చేవారు కొందరు. ఆనందమే వారి కానుకకు ప్రతిఫలం. బాధపడుతూ ఇచ్చేవారు కొందరు. ఆ బాధ వల్లనే వారు పునీతులవుతారు. మరికొందరు వారికి ఇవ్వడంలో దుఃఖము అనిపించదు, సంతోషాన్ని కోరుకోరు, లేదా అదొక పుణ్యకార్యమనే భావన వాళ్ళలో ఉండదు. లోయలోని అడవి మల్లెలా తన మల్లెల పరిమళాన్ని చుట్టుపక్కల వ్యాపించేలా వాళ్ళు దానము చేస్తారు. ఇలాంటి వాళ్ళ ద్వారా దేవుడు మాట్లాడుతాడు. వారి చూపుల వెనక నుంచుని భూమి మీద తన చిరునవ్వును విసురుతాడు. అడిగినప్పుడు ఇవ్వడం మంచిదే, కానీ అడగనప్పుడు కూడా అర్థం చేసుకుని ఇవ్వడం అంతకన్నా మంచిది. ఇచ్చేవాడికి తన కానుక కన్నా కానుకను స్వీకరించిన వాడిని అన్వేషించడమే ఎక్కువ ఆనందదాయకం. మీరు దాచిపెట్టుకోవాలనుకున్నది ఏదైనా ఉందా? ఏదో ఒకరోజు మీ దగ్గర ఉన్నదంతా తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడే ఇచ్చేయండి. అంటే ఇచ్చే సమయం బహుశా మీదే కావచ్చు. దాన్ని మీ వారసులకు వదలకండి. మీరు తరచుగా నేను ఇస్తాను, అయితే కేవలం అర్హులకు మాత్రమే ఇస్తాను అని అంటుంటారు. మీ తోటలోని మొక్కలు చెట్లు అలా అనవు. మీ కొట్టంలోని పశువులు అలా అనవు. తాము బతకాలనే అవి ఇస్తాయి. ఇవ్వకుండా దాచుకోవటమే వినాశనం. ఎవరైతే తన రేయింబవలను స్వీకరించడానికి పాత్రుడో అతనే మీ నుంచి మిగిలినదంతా స్వీకరించడానికి పాత్రుడు. జీవనసాగరంలోని నీటిని తాగడానికి ఎవరైతే అర్హుడో అతనే మీ చిన్ని సెలయేటిలోని నీటిని తన పాత్రలో నింపుకోవడానికి అర్హుడు. కానుకను ధైర్యంతో, నిశ్శంకతో లేదా ఔదార్యంతో స్వీకరించడం కన్నా అధిక అర్హత ఏది? జనం తన మనసు విప్పి అభిమానం వదలి నగ్నమై లజ్జాహీన స్థితితో తమ అర్హతల సిద్ధతను మీకు తెరచి చూపించడానికి మీరు ఎవరు? కానుకలివ్వడానికి మీరు స్వయంగా అర్హులా? ముందుగా మీరే చూసుకోండి. జీవితానికి జీవితమే దానం ఇవ్వడం నిజమైంది. దాతనని అనుకునే మీరు మాత్రం కేవలం సాక్షి స్వరూపులు. గ్రహీతలారా, మీరంతా గ్రహీతలే. మీరంతా కృతజ్ఞతాభారంతో కుంగకండి. అలా చేస్తే మీకు మీ దాతలకు మీరే కాడి మోపినట్టు అవుతుంది. రెక్కలు పొందిన పక్షిలా దానాన్ని పొంది దాతతో పైకి ఎగరండి. మీ రుణభారాన్ని అతిగా ఆలోచిస్తే ఉదార హృదయని అయిన వసుంధర లాంటి తల్లిని, భగవంతుడు వంటి తండ్రిని కలిగిన దాత ఉదారతను శంకించినట్టే. మీ చెవులలో నినదించిన నా స్వరం మందమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరి దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతూ ఉంది. గాలిలా నేను తొందరపడడము లేదు, అయినా నేను వెళ్ళాల్సింది. నేను మీతో ఉన్న కాలము అల్పం, మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం. మీ చెవులలో నినదించిన నా స్వరం మంద్రమైనప్పుడు, మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను. మృత్యువు నన్ను దాచవచ్చు, మహామౌనం నన్ను ఆవరించవచ్చు. నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరి దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది. సుసమృద్ధమైన హృదయముతో, అదే విధముగా అధికంగా ప్రేమించే పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను. ప్రవక్త, ది ప్రాఫెట్. మీ BVS.